హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే స్లీప్ జర్క్స్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్లీప్ జర్క్స్ అంటే ఏంటంటే, మనం ఒక్కొక్కసారి నిద్రలో కొన్ని కుదుపులు వస్తూ ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు కానీ, నిద్రలోకి జారుకుంటున్నప్పుడు కానీ ఇలాగా షేకింగ్ లాంటివి, జర్క్స్ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని స్లీప్ జర్క్స్ అని, నిద్రపోతూ ఉండగా వస్తే, పడుతూ ఉండగా వస్తే దాన్ని హిప్నోగోగిక్ జర్క్స్ అని, హిప్నిక్ జర్క్స్ అని, తర్వాత స్లీప్ మయోక్లోనస్ అని ఇలాగా పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఇవి ఆరోగ్యకరమైన వాళ్ళలో కూడా రావచ్చు. పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా కూడా రావచ్చు. మరి కొన్ని రకాలైన నరాలకు సంబంధించిన వ్యాధుల్లో ఫిట్స్ లాగా రావచ్చు. తర్వాత జీవక్రియకు సంబంధించిన మార్పుల్లో రావచ్చు, వంశపారంపర్యంగా రావచ్చు. తర్వాత ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో కూడా రావచ్చు అనమాట. తర్వాత కొన్ని మందులకి రియాక్షన్ లాగా కూడా ఈ స్లీప్ జర్క్స్ అనేవి రావచ్చు. మరి కెఫీన్ లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, ఆల్కహాల్ సేవించే వాళ్ళలో కూడా ఈ స్లీప్ జర్క్స్ రావడానికి అవకాశం ఉంది. మరి మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఇలాగా షేకింగ్స్, కుదుపులు, జర్క్స్ వస్తాయి. అంతేకాకుండా ఎక్కువగా శారీరక శ్రమతో అలసిపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి వస్తాయన్నమాట. అయితే కొన్ని విష ప్రయోగాల్లో, తర్వాత కొన్ని వెన్నుకు సంబంధించిన వ్యాధుల్లో, కొన్ని కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి వాటిలో, కొన్ని రకాలైన ఇతర వ్యాధుల్లో, కోవిడ్లో, తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, స్ట్రోకు, ట్యూమర్ లాంటివి, బ్రెయిన్ ట్యూమర్ లాంటివి ఉన్నప్పుడు, తర్వాత ఆల్జీమర్స్ వ్యాధిలో, పార్కిన్సన్స్ వ్యాధిలో, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాగ స్లీప్ జర్క్స్ అనేవి వస్తాయి. ఈ స్లీప్ జర్క్స్ వచ్చినప్పుడు ఎలాగొస్తుందంటే, బాడీ షేక్ అయినట్టు కానీ, లేకపోతే షాక్ కొట్టినట్టు, కదిలిపోవటము, సడన్గా బాడీ జర్క్ ఇవ్వటము, లేకపోతే మాటికి ఈ జర్క్స్ అనేవి రావటము, కొన్ని సెకండ్లు రావటము, ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి బాడీలో ఒక పార్ట్లో రావటం, లేకపోతే బాడీ మొత్తం రావటము కూడా జరుగుతుంది. కొన్ని రకాలుగా ఫిజియలాజికల్గా కూడా కొన్ని ఆరోగ్యకరమైన వాళ్ళలో కూడా వస్తుంది కదా. మరి ఎక్కిళ్ళలాగా అయితే మన కంట్రోల్లో ఉండవో, అలాగే ఈ స్లీప్ జర్క్స్ కూడా కంట్రోల్లో ఉండవు అనమాట. ఈ ఎక్కిళ్ళు ఒకటి, చిన్నపిల్లల్లో వచ్చే ట్విచ్స్ అని ఉంటాయి, అవి స్లీప్ స్టార్ట్స్, లేకపోతే ఈ స్లీప్ జర్క్స్, ఇవన్నీ కూడా ఒకే రకమైన కోవలోకి వస్తాయన్నమాట. అయితే దీన్ని గుర్తించడానికి, ఇది మామూలుగా వస్తున్నాయా లేకపోతే ఏదైనా అబ్నార్మాలిటీ వల్ల వస్తున్నాయా అనేది గుర్తించడానికి ఏంటంటే, కొన్ని రకాలైన ల్యాబ్ పరీక్షలు, ఈజీ, ఈఎంజీ, తర్వాత ఎంఆర్ఐ ఇలాంటివి చేసి వీటిని గుర్తిస్తారు. ఇవి గుర్తించాక కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. మామూలుగా అయితే ఈ కాఫీ లాంటి పదార్థాలు, తర్వాత ఆల్కహాల్ ఇలాంటివన్నీ మానేయాలి. ఎక్సర్సైజు ఉదయం రాత్రి కూడా చేస్తూ ఉండాలి. తర్వాత కొన్ని రకాలైన మందులు, క్లోనాజిపాము, యాంటీ కన్వల్సెంట్ మందులు లాంటివి వాడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మందుల వల్ల వస్తుంటే కనుక ఆ మందుల్ని ఆపివేయాలి. ట్యూమర్స్ లాంటివి ఉంటే వాటికి సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట. మరి ఇలాంటి పద్ధతులన్నీ చేసి ఈ స్లీప్ జర్క్స్ ప్రమాదకరమైనవి అయితే వాటి నుంచి రక్షణ పొందొచ్చు. మరి ఇదండి స్లీప్ జర్క్స్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.